ఏఐ చాట్ జీపీటీ. ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ రంగంలో సరికొత్త మార్పులకు చాట్ జీపీటీ పునాదులు వేసింది. మనుషులు కనిపెట్టిందే అయినా మనుషులకే సాధ్యం కానిది చాట్ జీపీటీ చేయడం విశేషం. ఇటీవల వైద్యులు కనిపెట్టలేకపోయిన రోగాన్ని చాట్ జీపీటీ కనిపెట్టింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. అమెరికాకు చెందిన అలెక్స్ అనే అబ్బాయికి కోవిడ్ సమయంలో ఎదుగుదల కుంటుపడటం, శరీరం తూలటం, పంటి సమస్యలు తలెత్తాయి. వెంటనే చిన్నారి తల్లి కోర్ట్ని వైద్యులను సంప్రదించింది. వైద్యులు చిన్నారికి అన్ని పరీక్షలు చేశారు. కానీ ఆ చిన్నారికి వచ్చిన రోగం ఏమిటనేది ఎవరూ కనుక్కోలేకపోయారు. దాదాపు 17 మంది వైద్యులను ఆమె సంప్రదించింది. ఎవరు కూడా అది ఏం వ్యాధో తేల్చలేకపోయారు. చాట్ జీపీటీ గురించి తెలుసుకున్న ఆ చిన్నారి తల్లికి ఓ ఐడియా వచ్చింది. చిన్నారి మెడికల్ రిపోర్ట్లు, ఎంఆర్ఐ స్కాన్ వివరాలను చాట్ జీపీటీలో ఎంటర్ చేసింది. అదే విధంగా చిన్నారి బాధపడుతున్న లక్షణాలను కూడా చాట్ జీపీటీకి తెలిపింది. వెంటనే కొన్ని నిమిషాల్లోనే చాట్ జీపీటీ ఆ చిన్నారికి సోకింది టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ సమస్య అని తేల్చింది. అంటే అది అరుదుగా నాడికి వచ్చే సమస్య. వెన్నుపూస మీద ఈ వ్యాధి దాడి చేసి ఎదుగుదల, కదలికను దెబ్బతీస్తుంది. ఆ తర్వాత ఏ సలహాతోనే ఆ చిన్నారి తల్లి ఇటువంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు క్రియేట్ చేసుకున్న ఫేస్బుక్ గ్రూప్ లో చేరింది. వారి సలహాలు, సూచనలు తీసుకుని న్యూరో సర్జన్ ని కలిసి చాట్ జీపీటీ ద్వారా పొందిన వివరాలను వెల్లడించింది. ఆ తర్వాత డాక్టర్ ఆ చిన్నారికి వెన్నుపూస సర్జరీ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారి బాలుడు కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఆ తల్లి ఆన్లైన్ లో పంచుకోగా ప్రస్తుతం తెగ వైరల్ అయింది. కానీ ఇది అన్ని సమయాల్లో మంచిది కాదని, చాట్ జీపీటీ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు అంటున్నారు. కానీ ఏదేమైనా చిన్నారి సమస్యను కనుక్కున్న చాట్ జీపీటీని అంతా అభినందిస్తున్నారు.